ఎక్కడైనా ఎల కడుపున ఎలకే పుడుతుంది, ఏనుగు కడుపున ఏనుగే పుడుతుంది. కానీ ఎలక కడుపులో ఏనుగు పుట్టడం చూసారా? ఎక్కడ చూసుండరు. ఇది చూడాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఏం చేస్తున్నావురా? అన్నం తింటున్నాను నాన్న. పొద్దున అన్నం తింటారా? నేను టిఫిన్ తింటే ఏమన్నావు? టిఫిన్ లో తినాలరా, భోజనం చేయకూడదు అన్నావు. అందుకే డైరెక్ట్ గా భోజనం తినేస్తున్నాను. ఎలా వెళ్తుంది? చేస్తూనే వెళ్తుంది. సిక్కు శరం ఏదన్నా ఉందారా? తిన్న పొత్తులా తింటావు, పొద్దున ఎప్పుడో వెళ్తావు, రాత్రి 12 గంటలకు వస్తావు తాగేసి. బయటికి రావే, నన్ను సీయవే, లోపలికి తీసుకెళ్ళవే అని అంటావు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తమ్ముడు చూడరా, గంట వెనక పుట్టాడు, వాడు నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. నేను పశువుల డాక్టర్, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు రా. సిగ్గులేనేదా? ఎలా తింటున్నావు రా తిండి? ఎలా పోతుందా నీకు? ఇంత తిడుతున్న పౌరుషం, సిగ్గు, రోషం ఏది లేదా నీకు? ఎక్కడ ఉంటారు నాన్న అవి? నాలుగు గోడల మధ్య జరిగింది, ఇలా నలుగురిలో చెప్పమంటే నాకు సిగ్గండి. మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటే, నాన్న ఆడుకోవడానికి వెళ్ళు నాన్న, సినిమాకి వెళ్ళు నాన్న అనేవాడు మా నాన్న. నాన్న నన్ను క్షమించండి నాన్న, కానీ ఒక్క విషయం అర్థం కాలేదు నాన్న. నీకు మాత్రం మంచి నాన్న దొరికి, నాకు మాత్రం ఇలాంటి ఎదో దొరికాడేంటి నాన్న? లేకపోతే ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి షికార్కి వెళ్ళి ఒక్కరోజే అన్నావా? ఎప్పుడు చూడు చదువు చదువు చదువు. 5 సార్లు డిగ్రీ ఫెయిల్ అయ్యావు కదరా, చెప్పేది. ఎలా కన్నావేంది? నాలుగు గోడల మధ్య జరిగింది, ఇలా నలుగురిలో ఎలా చెప్తారండి? ఏమనుకుంటున్నావురా? నీ వల్ల ఈ బుజ్జిన పెళ్లి కూడా కావట్లేదురా. నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆడి పెళ్లి అవదు. ఆడిని చూసి ఎలా ఉన్నాడు? దేవస్థానానికి దానం ఇచ్చిన ఏనుగులో ఉన్నాడు. వాడు బుజ్జి బుజ్జి పొట్ట, వాడు లడ్డు లడ్డు సేపులు, అన్ని లడ్డుగానే మంచిగున్నాడు కదా. ఏంటి మంచిగున్నాయి? రోడ్ మీదకి వెళ్తే పరుగు పోతుంది. ఈ ఏదో బస్ స్టాప్ లో నించుంటే చిన్నపిల్లలు వచ్చి ఆ పొట్ట కింద నించుంటున్నారు. ఎందుకంటే ఎండ పడకుండా నీడగా ఉందంట. అంతేకాదు నాన్న, మొన్న డైనింగ్ టేబుల్ భోజనానికి వెళ్ళామా? ఎవరైనా భోజనాల ముందు ప్లేట్ పెట్టుకుంటాడు. వీడి పొట్ట తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ పెట్టి ఆ పొట్ట మీద ప్లేట్ పెట్టుకుని తింటున్నాడు వీడు. నా పరువు పోతుంది. ఇలాంటి కన్నది ఫీల్ అవ్వు, నన్ను మాత్రం తిడతా ఉంటావు. సంపాదిస్తే రెస్పెక్ట్ ఇవ్వా? మమ్మీ ఏం సంపాదిస్తుందని రెస్పెక్ట్ ఇస్తున్నావు? ఎందుకు చెప్పకూడదు? చెప్పు. అంత మాట్లాడుతున్నావు, ఒక్క విషయం అడుగుతా. ఇదెవరిది చెప్పు, నాకు ఇదెవరిదో తెలియాలి ఇప్పుడు. మేడం దీని మీద ఏ రాసింది? బ్రిస్టల్. నాన్న ఎవడో బ్రిస్టల్ గారిదంటే తీసుకెళ్ళి ఇచ్చాయి. అంత పోషించినప్పుడు ఎందుకు కన్నావురా? నాన్న నువ్వు చేసే ఆవేశం వల్ల నేను పుట్టాను. పిల్లని కనాలి నాన్న, కానీ వాడిని పోషించాలి. ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ గారు నాకేం కలదండి, అక్కడ మా గేదె పరిస్థితి ఏం బాగలేదండి బాబు. ఏమందంటే 3 రోజుల నుంచి అది గడ్డి దానం మేస్తుంది కానీ ఒక్కసారి కూడా ప్యాడ్ వేయలేదండి. నేను వేస్తాను చూడు, ఒక్కసారి ఆ టాబ్లెట్ వేసుకున్నావంటే నువ్వు 3 రోజులు తిన్నది 2 నిమిషాలలో బయట తెప్పిస్తా. అట్టగానండి, అట్టగా తొందరగా ఇచ్చేయండి. ఈ మాత్ర ఇచ్చేయి, తగ్గిపోద్ది. నాన్న ఎదవ గేదె వరకు మంచిగా ఉండదు. అమ్మా చాలా ఎక్కువ చేస్తుండే వదిలి కెక్మంత్ అంటే ఏదో స్టూడియో అవతల పడతాడు వెళ్ళి. నా కష్టం గురించి నా ఒక్కడికే తెలుసురా. మన ఇల్లు 10వ అంతస్తుల బిల్డింగ్ లో అయితే రోజు నేను మెట్టెక్కే వెళ్తాను. ఎందుకురా? నాకు కష్టం విలువ తెలియాలని. కేవలం దిగేటప్పుడు మాత్రమే నేను లిఫ్ట్ ఎక్కి వస్తాను రా. ఎదవ నాటకాలు ఆడుకో. లిఫ్ట్ లో నీకు 10వ నెంబర్ స్విచ్ అందదు కాబట్టి మూసుకొని మెట్లు ఎక్కువ వస్తున్నావు. ఎదవ నాటకాలు ఆడుకో. కష్టం అంటే కష్టం. ఆ డొక్కు స్కూటర్ నేను 15 ఏళ్ళగా ఎందుకు వాడుతున్నానో తెలుసా? బైక్ అయితే కాళ్ళు అందదని చెప్పి ఆ పొట్టి స్కూటర్ మీద తిరుగుతున్నావు. చాలా చూసా ఇలాంటివి వెళ్ళవయ్యా. మమ్మీ 2016 లో బెస్ట్ జోకు. నీ అండర్వేర్ నాకు ఎక్కడ సరిపోద్ది? మన బన్నీగాడు ఉన్నాడు కదా పక్కింటి పిల్లడు, వాడి చెడ్డీ లేకుండా తిరుగుతుంటే వాడికి ఇచ్చేసా. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
భాస్కర్ ఆ. నేను ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకు మా వచ్చావు? నాన్న పంపించేశారు. నన్ను పెళ్లి చేసుకో భాస్కర్. ఎవత్రా ఇది? ఇంకా పనమ్మాయిని తెచ్చావా? కాదురా అన్న, నేను ప్రేమించిన అమ్మాయి. నీకే గతి లేదంటే నీకు ఇంకొక ప్రేమ కావాల్సి వచ్చిందిరా? నేను ప్రేమించాను నాన్న అమ్మాయిని. ప్రేమిస్తే ఏంట్రా? బొక్క ఇది ఎలా ఉందో తెలుసా? ఆ. పండుకోతి ఎలా ఉంటుందో తెలుసా? తెలీదు. బొక్క వాడితే నల్లగా ఉండి మూతి మాత్రం ఎర్రగా ఉంటుందిరా. అదే పండుకోతి లైవ్ లో చూసినట్టుందిరా. ఎవరండి వీడు? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. ఏయ్! ఈజ్ మై డాడ్. ఓ, నమస్కారం. పో, పో. అన్న నువ్వేం చేస్తావు తెలియదు, దీన్ని కూడా నువ్వే పోషించాలి. అంటే నా జీవితాంతం మొత్తం నేను మీకు సేవలు చేసుకుంటూనే ఉండాలా? ఏంటన్న అలాంటప్పుడు ఎందుకు కన్నావు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎలా కన్నావే పాపిస్తోని? 4 గోడల మధ్య ఏయ్, ఆపు! ఎప్పుడు నాలుగు గోడలు నాలుగు గోడలు. కాపాడండి అయ్యా, వీడికేంటి? కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. ఏమైందయ్యా? డాక్టర్ గారు, గేదె కనకాల పైప్ పెట్టానండి, దాంట్లో మందు బిల్లు పెట్టానండి. నేను ఉప్పుని ఊదేలోగా అది తుస్సుమునకు బాంబు వేసిందండి. అంతే, ఆ మాత్రం లోపల పోయింది. లోపల అరాచకం మొదలైపోయింది. నన్ను కాపాడండి అయ్యా. నేను ఇచ్చింది విరుగుడు, విరుగుడికి విరుగుడే కావాలి. రా, రా, రా. ఒరేయ్! డాడీ నిన్ను నేను కాపాడతా, పడుకోబెట్టండి డాడీని. కొడుకా! నాన్న నా ప్రాణం కాపాడిన దేవుడివిరా నువ్వు. 25 సంవత్సరాల నుంచి నిన్ను పోషించాడు. జీవితాంతం నిన్ను పోషించమన్నా పోషిస్తా. ఈ కరుణను మాత్రం నేను పోషించలేదు. లేదు నాన్న, అది కలర్ వీక్ గానీ దాని లవ్ మాత్రం చాలా సిన్సియర్. ఏయ్! ఇప్పుడే దాని లవ్ తెలుస్తాను. నిజంగా ప్రేమిస్తున్నావే? అవును. చెప్పు. అబ్బా, ఏమండి ఏమంటున్నారండి? మా నాన్నగారు ఏం చెప్తే అది పోషిస్తానండగా జీవితాంతం. అవునా? ఆ. సరే. హలో నాన్నగారు, భాస్కర్ అని పెళ్లి చేసుకోడంట. నేను వచ్చేస్తున్నాను. ఇది వరుణ్ తేజ గారిని. సరే, లవ్ చేస్తాను. వాళ్ళ ఆటో చార్జ్ ఎవరిస్తారు? వాళ్ళ నాన్నగారు సరే తీసుకో. నాగబాబు దగ్గరికి వెళ్ళిపోతాను. నాగబాబు గారు వచ్చేస్తున్నాను. అది చూసావా? సింగిల్ సిమ్ అనుకున్నావు, కానీ అది డ్యూయల్ సిమ్ వాడుతుందిరా. ఇన్ని తెలిసేట్లు నీకెలా వచ్చాయి నాన్న? మా నాన్న ఎదవ కాబట్టి. మీ నాన్న ఎదో కాబట్టి ఆ ఎదో బుద్ధులు నాకు వచ్చాయి. కొడకా, నాన్న ఈ ఎలక ఎలిఫెంట్ వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ ఎలా నచ్చింది మీకు రోజా గారు? నాకైతే నరేష్ సూపర్ గా నచ్చాడు. బాగుంది నరేష్, నీ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ లాస్ట్ లో నేను తలకిందులుగా మాత్ర తీయటానికి ట్రై చేశారు కదా, అది చాలా క్యూట్ గా ఉంది. బాగుంది భాస్కర్, డిఫరెంట్ గా చేశారు. సుధాకర్ ఎంట్రీ కూడా బాగుంది. నాగబాబు గారు గుడ్, కీప్ అప్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ కు పంపిస్తావా? భర్తగానే ఏమీ పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఆ కిటికీకి కట్టెను కుట్టించొచ్చు కదా, ఆ ఎదురింటాడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి, ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి అంటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు, 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. మా ఫ్రెండ్ కి సారీ చెప్పమని చెప్పాడు. దేనికి? మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వాడికి అన్నవాడు ఫీల్ అయ్యాడు. నేను చెప్పా మ్యానరిజం అనేది. అదేంటి? ఆయనకి నిజంగానే సరిగ్గా చేశానే, అర్థం కాలేదు ఆడికి. ఏమే ఏ సుధీర్, ఏం నానా, ఏదో మంచి పాట పెట్టుకోవచ్చు, ఈ పాట పెట్టుకుని నానా. ఏం లేదురా, నేను రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి ఒక్కరు నువ్వు స్కిట్ లో ఉన్నావా అసలు ఉన్నావా, రేపు నీకు పెళ్ళయ్యాక నీవు మీ ఆవిడ రోజు ఏ కుక్క అయినా రోజుకు 3 సార్లు అయినా ఎత్తుతాయి. నువ్వేందో గ్యాప్ దొరికితే ఎత్తేస్తాను.
మొదటి రోజు రాత్రి మొగుడు పెళ్ళాం గ్లాస్ లో సగం సగం పాలు ఎందుకు తాగుతారు? లీటర్ 50 రూపాయలు కాబట్టి. ఒక ఇక్కడ నిమిషం ఆగు. ఇట్రా. ఏంటి ఎతుకుతున్నావు? అక్కడ మా నాన్నకి చాయ్ తాగడానికి గ్లాస్ లేకపోతే నువ్వే ఇక్కడ పీకడానికి కోడికలు లేవు, మీ నాన్న పీకడానికి నెమలికలు కావాలనా?